ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కడప జిల్లా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలు ఎంతో ఉపకరిస్తున్నాయని, నియోజకవర్గంలో మరో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసే దానికి సహకరించాలని, విద్యుత్ వినియోగం పెరిగినందున కోరుమామిళ్ల ప్రాంతంలో 60 ఎకరాల సేకరణకు సిద్ధంగా ఉందని, ఈ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు కట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టులు రావడం వలన ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లు ఇచ్చాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీఎస్ఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే, మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు 1,30,000 కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 hours ఇవ్వాలి. దీంట్లో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మనం అప్పట్లో 14 to 19 రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో 7,000 మెగావాట్ల నుంచి 8,000 మెగావాట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాల. మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక అన్ని కూడా ముందుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటితో పాటు పోటీ అనే ధ్యేయంతో బాండ్లు ఇచ్చినాం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4,000 పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరిచ్చినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు. మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు